ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీకి ఓటేస్తే రిస్క్ కాదా? నీకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 పక్కాగా బ్యాంకులు పడుతుండగా అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రిస్క్ తెచ్చుకుందామా? కర్ఫ్యూ లేకుండా హైదరాబాద్ ప్రజలు సుఖంగా హాయిగా బతుకుతుండగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కుర్చీల కోసం హైదరాబాద్లో మత కల్లాలు సృష్టిస్తే అది మనకు రిస్క్ కాదా? అవ్వ తాతలకు నెలకు 2,000 పింఛన్ ఇస్తా ఉన్నాడు, మళ్ళా గెలిస్తే 5,000 ఇస్తా అని కేసీఆర్ చెప్పంగా ఈ కాంగ్రెస్ పార్టీ కోటేసి రిస్క్ తీసుకుందామా? ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతుందంటే బరువుగా ఫీల్ అయ్యే అక్కకు ఆ చెల్లెకు ₹1,00,000 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద మన కేసీఆర్ ఇస్తుండగా ఈ కాంగ్రెస్ పార్టీ కోటేసి రిస్క్ తీసుకుందామా? ఎందుకు, మనకెందుకు రిస్కు? కడుపుల చల్లగదులకుండా కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని దేశానికి దిక్సూచిగా నడుపుతుంటే హాయిగా మన కేసీఆర్కు ఓటేద్దాం, ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను మంచిగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం. మనం అనవసరంగా దూరపు కొండలు నునుపు అన్నట్టు వీళ్ళకు ఓటేసి ఎందుకు రిస్కుల పడాలనో ఇవాళ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో ఇవాళ ఏ ఊరికన్నా పోండి, ధాన్యపు రాసులు కుప్పలు కుప్పలు కనబడుతున్నాయి, వరి కోతలు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్ల మీద వడ్లే, కల్లాల్లో వడ్లే, మార్కెట్లో వడ్లే, కుప్పలు కుప్పల ధాన్యపు రాసులు కనబడుతుండగా కళ్ళ ముందు కనబడుతుండగా ఎందుకో ఎవడో చెప్పిన ఆ సోషల్ మీడియాలో కొద్దిమంది ఫేక్ గాళ్ళు మాట్లాడే మాటలు నమ్మి మనం రిస్కుల పడదామా అని నేను అంటా ఉన్నా. కళ్ళతో చూసింది నమ్మండి, చెవులతో విన్నది నమ్మకండి. ఎందుకంటే కొంతమంది సెన్సేషన్ కోసం ఫేక్ గాళ్ళు మోపైండ్రు, లేని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. మీ కళ్ళ ముందు రోజు కనబడుతున్న త్రాగునీరు, సాగునీరు, ఉచిత కరెంటు, పండిన పంట, రహదారులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోజు మీ కళ్ళతో చూస్తున్నారు. మీ కళ్ళతో చూసింది నమ్మండి, మనసుతో కేసీఆర్ గారికి ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మా నగేష్ భాయ్తో పాటు నిన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు కూడా పార్టీలో చేరిండ్రు. ఇవాళ మా నగేష్ ముదిరాజు గారు పార్టీలో చేరిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా మనం ఒకటే చెప్పిండ్రు, తప్పకుండా ఈ జాతిని అన్ని రకాలుగా రేపు రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. గతంలో కూడా 700 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు మా మత్స్యకారులకు పెద్ద ఎత్తున వలలు కానీ లూనాలు కానీ అనేక పరికరాలను అందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో ఒక సొసైటీ, ఒక మత్స్యకార సొసైటీ ముదిరాజులకు ఏర్పాటు చేయాలంటే కాళ్ళ చెప్పులు అరిగేటట్టు మనం ఒక సంవత్సరం తిరిగితే ఒక సొసైటీ అయ్యేది. కానీ ఈరోజు ఇవాళ దరఖాస్తు పెట్టే వారం లోపల కొత్త సొసైటీలు అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల సొసైటీలు కొత్తగా ఏర్పాటు చేశాం. ఒక 2 లక్షల మంది ముదిరాజులకు, గంగపుత్రులకు కొత్తగా సొసైటీల్లో సభ్యత్వం కల్పించి వారికి బీమా ఇచ్చాం, వారికి ప్రభుత్వ పథకాలు వచ్చేటట్టు చేసింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకుముందు రాష్ట్రంలో ఎంతమంది సొసైటీల్లో సభ్యులు ఉండనో ఇవాళ అంతకు మించిన సభ్యులను ఈ 10 ఏళ్లలో చేసి కొత్తగా మత్స్యకార సంఘాలను బలోపేతం చేసినాం, సొసైటీల్లో కొత్త సభ్యులను చేసినాం, కొత్త సొసైటీలను ఏర్పాటు చేసినాం. ఇవాళ గ్రామాల్లో ఉండే చెరువుల మీద కూడా మా ముదిరాజులకే హక్కులు కల్పించారు. గతంలో ఏముండేది, గ్రామ పంచాయతీ కుంటలు, గ్రామ పంచాయతీ చెరువులని ఉండేవి. అది సర్పంచ్ గారి పెత్తనం ఉండేది, సర్పంచ్ గారు యాక్షన్ పెట్టేటోడు. కానీ కేసీఆర్ గారు అందరూ ఈ వృత్తి మా ముదిరాజులది, మా గంగపుత్రులది, మా మత్స్యకారులది అని చెప్పి ఆ గ్రామ పంచాయతీ చెరువులు అన్నీ కూడా తెచ్చి ఈ సొసైటీలకే అందించింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఈ రకంగా జాతి యొక్క వృత్తిని కాపాడడానికి, మీ యొక్క ఆర్థిక ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీ అందరి ఎదుగుదల కోసం కూడా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నగేష్ భాయ్తో పాటు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ. బాగ్లిహంపల్లి ఎన్ని త్యాగాలు